చిట్టి పూజ చేస్తాడు. ఏంటి రోబో చేసేది మేం చూసేది? ఎంత హైఫై మనుషులైతే మాత్రం రోబోతో పూజలు చేయిస్తావు? మేడం, మా అమ్మగారి లెవెలే అంతా. మా అమ్మగారు మీలా కాదు. మేడం గారు టెక్నాలజీతో అప్డేటెడ్ గా ఉంటారు. మా చిట్టి కూడా తక్కువ వాడేం కాదు. మా అమ్మగారి ట్రైనింగ్ లో అన్నీ నేర్చుకున్నాడు. అమ్మగారు ఆజ్ఞివ్వండి. మీరు నేర్పించిన పాండిత్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఏంటి ఆవిడ నేర్పించిందా? నేను నమ్మను. నీ నమ్మకం ఎవడికి కావాలే బోడి? ఈ రమాదేవి లెవెల్ కి అంతా హై రేంజ్ లోనే ఉంటుంది. అది నీ రేంజ్ కి అర్థం కాదు. మా చిట్టి పూజ చెయ్యిస్తుంది. ఏ చిట్టి రా. ఏ ఆగరా. ఏంటి మీ సమస్య? నీకన్నీ వచ్చంటున్నావు కదా? ఎనీ డౌట్స్? ఎస్, నేను నీకేం వచ్చో తెలుసుకోవాలి. ఏం తెలుసని మంత్రాలు చదివేస్తావు? తెలుసుకోవాలంటే అడుక్కోవాలి. ఏమన్నావు? క్వశ్చన్స్ చెప్పగలవా? అడగగలరా? సరే చెప్పు. వేదం అంటే ఏంటి? జ్ఞానం. వేదాలు ఎన్ని? 4. ఆ పేర్లేంటి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. పంచభూతాలు మనకేం నేర్పుతాయి? పేషెన్స్ అండ్ లవ్. మరి గాలి? కదలిక. మరి అగ్ని? సాహసం, వెలుగు. ఆకాశం? సమానత. నీరు? స్వచ్ఛత. ఇంకా అయిపోలేదు. అడగండి. యుగాలు ఎన్ని? కృతయుగం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు. ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలను కలిపి మహాయుగం అంటారు. మరి కులాలు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఎనీ డౌట్స్? నో. దొరికిన తర్వాత ఎలా వదిలిపెడతాం అనుకుంటున్నారు? ఇక్కడ ఎవరు దొరికారు సార్? తన దగ్గర మత్తు మందు దొరికిందా? వాళ్ళను కూడా తీసుకెళ్తాం. డోంట్ వరీ. సార్, వీళ్ళేం పాపం చేశారు సార్? వీళ్ళకేం తెలీదు. అప్పుడు నీకు తెలుసనే కదా మరి. ఒప్పుకుంటున్నావుగా? అంతే కదా సార్. నోరు జారేసింది. తీసుకెళ్ళండి. నేనేం చెప్తున్నాను, మీరేం అర్థం చేసుకుంటున్నారు? సార్, ప్రూఫ్ లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు? ఇలాంటి అమాయకుల్ని తీసుకెళ్లి నేరం మోపుతున్నారా? వాళ్ళని నేరస్తుల్ని చేస్తున్నారా? లా చదువుకుంటున్నావని నీ తెలివితేటలు నా దగ్గర చూపించకమ్మా. ఏదన్నా ఉంటే స్టేషన్లో మాట్లాడుకోండి. పద. ఆగండి సార్, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ప్రూవ్ చేయడానికి ట్రై అయినా చేస్తాం. అవకాశం ఇవ్వండి సార్. ఖచ్చితంగా తనే చేసిందని చెప్పలేం కదా. ఇన్ని సంవత్సరాల్లో మా కాలేజీ మీద ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. మేం కూడా నిరూపించుకోవాలి కదా. ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాలి సార్. తనే చేయించింది అంటానికి మీ దగ్గర ప్రూఫ్స్ లేవు. ఒక ఛాన్స్ ఇవ్వండి. హర్షవర్ధన్ గారు. త్రిపాఠి గారు, మీ అబ్బాయి చదువుకునే కాలేజ్ అండి, మీరే చెప్పండి. సార్, ఒక్క అవకాశం అంటే ఇవ్వండి. ఒక్క 10 నిమిషాలు ట్రాఫిక్ లో జామ్ అయ్యారనుకోండి. సరే సార్, 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ప్రూవ్ చేసుకోండి.
లేదంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. సార్ మరి 10 minutes ఎలా సార్? హలో, అంతకు మించి 1 నిమిషం దాటినా చెప్పింది జరుగుతుంది. స్టూడెంట్స్, మనకెక్కువ టైం లేదు. మన కాలేజ్ గౌరవం, మీ తోటి స్టూడెంట్స్ పరువు మీరే కాపాడాలి. మనలోనే ఎవరో ఉన్నారు. స్టూడెంట్స్ అందరూ ఇటు సైడ్ రండి, పేరెంట్స్ అందరూ ఇటువైపు రండి. రండి, కమాన్.